రెండు చేతులు పైకెత్తి ప్రభు నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన వాళ్ళరా, ప్రభు సంధికి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. మంచిది, దూరాన ఈ నా దేవుని మాటలు వింటున్న మీకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. నా దేవుడు మిమ్మల్ని ధారాళముగా దీవించునుగాక. ఆమెన్. మంచిది, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట మనం చదువుకుందాం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక, దైవజనుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం ఒకసారి చదువుదాం. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ ప్రార్థన ఎందుకోసం అనే కుటుంబ సభ్యులు నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట, మా ఇంట్లో ప్రభు సహాయం చేసి ఒక కార్యం చేశారండి. మా పెద్ద కుమార్తె మంచి మార్కులతో ఇంటర్మీడియట్ పాస్ అయింది. ఆ కార్యం చేత కృతజ్ఞతగా ప్రభు సన్నిధిలో మేము ఈ విధంగా ప్రార్థన పెట్టించుకుంటూ ఉన్నామని చెప్పారు. సంతోషం. ఏదేమైనా కృతజ్ఞత కలిగి ఉండే అనుభవం అనేది చాలా గొప్పది, చిన్న విషయం అయితే కాదు. కృతజ్ఞత అని చెప్పేది 4 అక్షరాలైనా అది చాలా పెద్దది జీవితంలో. ఒక మాటను నేను వాక్యంలోకి వెళ్ళక మునుపు ఒక మాటను నేను మీకు వివరిస్తాను. నాకు తెలిసి ఇంగ్లీష్ రైటర్ షేక్స్పియర్ అనే ఒక అతను ఒక మంచి నావల్ రాశాడు. అప్పుడెప్పుడో నాకు తారసపడినప్పుడు చదివితే దాంట్లో ఒక నీతి కనిపించింది నాకు. అదేంటంటే, అతను మొదలుపెట్టిన స్టోరీ ఎక్కడ ఉందంటే, ఒక రాజుగారికి ద్రోహం చేసిన ఒక వ్యక్తి. అయితే రాజుగారు ద్రోహం చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి సైనికులను రాజు తనే సొంతగా, అంత కోపం వచ్చే పని చేశాడు. తనే సొంతగా బయలుదేరి సైనికుల ముందు, రాజు వెనక, ఆ ముందు ఈ మనిషి మోసం చేసిన వ్యక్తి పరిగెడతా ఉన్నారు. అడవిలోకి వెళ్ళిపోయారు. దట్టమైన అరణ్యంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఉన్నట్టుగా ఉండి ఈ తప్పు చేసిన వ్యక్తి ఒక గుహలోకి దూరిపోయాడు. వెళ్ళిపోయాడు లోపలికి, కనపడకుండా, ఆ వెనక వచ్చే సైనికులు కనపడకుండా ఒక గుహలోకి దూరేశాడు. ఆ సైనికులు బారుకి వెళ్ళిపోయారు. ఇతను కొంచెం లెఫ్ట్ సైడ్ అట్లా తిరిగేశాడు. సరే, విషయం ఏంటంటే, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సైనికులు గమనించారు, ఇతను ఇంతవరకు రానట్టుంది, కనపూపు మేరలో కనపడడం లేదు, పరిగెత్తేవాడు ఎంత దూరం పరిగెత్తాడురా అని చెప్పి వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చారు. వస్తా మొత్తం గాలిస్తూ ఉన్నారు, చుట్టుపక్కలంతా చూస్తూ ఉన్నారు. ఇతను ఏం చేశాడంటే గుహలోకి వెళ్ళాడని చెప్పాను కదా, ఆ గుహలో వెనక్కి వద్దామని తొంగి చూద్దామని చూస్తే సైనికులు ఆ దగ్గరలో సంచరిస్తూ ఉన్నారు. ఒకళ్ళిద్దరు రారు కదా, చాలామంది వచ్చారు. చూస్తా ఉన్నాడు. ఓ అమ్మ, బయట చాలామంది ఉన్నారా బాబు అనుకొని ఇటు పక్కకు తిరిగి చూసేసరికి ఇటు పక్కన ఒక సింహం ఉంది. ఇటు పోతే అటు పోతే సైనికులు. అదే అంటారు చూడండి, ముందుకు పోతే వెనక్కి పోతే అన్నట్టుగా అతని పరిస్థితి అంత దారుణంగా తయారైంది. సరే, విషయం ఏంటంటే, ఆ సైనికుల చేతిలో పడి చిత్రవద అనుభవించి బీభత్సమైన దెబ్బలు తిని చనిపోయే కంటే, ఇదిగో ఈ సింహం ఒక్కసారి పంజాతో కొడితే సగం ఊపిరిపోద్దు నాకు, అదే తినేస్తుంది, దానికి ఆహారంగా మారదాం అని చెప్పి ఆలోచనతో ఇతను చిన్నగా సింహం వైపు తిరిగి చూశాడు. సింహం ఇతను చూసుకుంటా ఉన్నారు. అయితే విషయం ఏంటంటే, చెయ్యి లేపింది పైకి. ఏంటిది? సింహం పంజా లేపింది కొట్టడానికి అన్నట్టు చెయ్యి లేపింది. చెయ్యి లేపితే చెయ్యంతా వాసిపోయి ఉంది. ఆ చెయ్యంతా వాసిపోయి ఉంది. విషయం ఏంటంటే, అది ఏదో రమ్మన్నట్లుగా సైగ చేస్తా ఇట్లా అంటా ఉందట. ఈ వ్యక్తి ముందేమనుకున్నాడు, సైనికుల చేత చిత్రహింసలు పడే కంటే ఈ సింహానికి బలైపోదాం బెటర్ అనుకున్నాడు కదా. అనుకొని అదే మాట కంటిన్యూ చేస్తూ, సరే దీని చేతిలో కొంచెం ముళ్ళు ఏదో ఉన్నట్టుంది, ఏదో తెగినట్టుంది, ఏదో గాయమైనట్టుంది, దాన్ని కడదాము, ఏదో తగ్గిపోద్ది కదా, వెనమైన అదే తినేస్తుంది నన్ను. అక్కడ ఒక్కరోజు కాదు, 100 రోజులు కాదు, 1000 రోజులు
నేను చిత్రహింసలు అనుభవించాలా? అబ్బో అది నా వల్ల కాదని చెప్పి ఈ మనిషి ఏం చేశాడు, సింహం దగ్గరికి వెళ్ళాడు. సింహం దగ్గరికి వెళ్ళి ఆ చేతిలో లోతుగా గుచ్చుకొని ఉన్న, తన చేతితో తను పీక్కున్న రాలేనటువంటి ఆ లోతుగా గుచ్చుకున్న ముళ్ళుని వీకాడు బయటికి. ముళ్ళుని తీశాడు. తీసేస్తే ఆ గాయం అట్లనే ఉంది. తనకు తెలిసిన వైద్యం చేశాడు. 1, 2 రోజులు 3 రోజులు దాదాపుగా అక్కడే ఉన్నాడు. తిండి లేదు, ఏమీ లేదు, అక్కడే ఉన్నాడు. 3వ రోజు 4వ రోజు ఆ సైనికులు పసిగట్టి తీసుకొని వెళ్ళారు. ఎవరిని? ఈ తప్పు చేసిన మనిషిని తీసుకొని వెళ్ళిపోయారు రాజు దర్బార్కి. రాజు దగ్గర నిలబెట్టారు. రాజు శిక్ష వేశాడు. రేయ్, 2-3 నెలలు నువ్వు కారాగారంలో మగ్గాలి, ఆ తర్వాత నీ శిక్ష ఏందో చెబుతాను అన్నాడు. ఈలోపు ఏం జరిగిందంటే, ఈ గుహలోకి వచ్చినప్పుడు సింహాన్ని కూడా చూశారు వీళ్ళు. ఎవరు? సైనికులు చూశారు. చూసి సరే రాజుతో చెప్పారు, రాజా అక్కడ ఒక సింహం ఉంది రాజా, ఆ సింహాన్ని మనం తీసుకొచ్చుకోవచ్చు, అది గాయపడినట్లుంది, మేము వెళ్ళిన మమ్మల్ని ఏమనలేదు. ఆ రోజుల్లో రాజులకు మనుషులు తప్పు చేస్తే సింహాలని ఆ ఖాళీ కడుపుతో వచ్చి కొన్ని రోజులు ఆ గుహల్లో పడేయటం, లేదు అందరూ చుట్టుపక్కల మన క్రికెట్ చూస్తారు చూడండి గ్రౌండ్లో, ఆ ఆడే గ్రౌండ్లోనే సింహాన్ని మనిషిని వదిలేసి ఆ చుట్టుపక్కల అందరూ కూడా మనుషులను కూర్చోబెట్టి చప్పట్లు కొట్టిస్తూ ఉండేవాళ్ళు. అదొక ఆనందం వాళ్ళకి. అది ఆనవాయితీగా జరుగుతూ ఉంది. అయితే విషయం ఏంటంటే, దానికి వస్తుంది రా సింహం, తీసుకురండి అని చెప్పేసి పంపించాడు. వాళ్ళందరూ తీసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత సింహాన్ని బాగా మేపుతూ ఉన్నారు. ఇతను జైల్లోనే ఉన్నాడు. ఒక రోజున ఒక డేట్ వచ్చింది, ఒక సరైన సమయం వచ్చింది. రాజు, రేయ్ ఆ 3 నెలల జైలు ఆ కారాగార శిక్ష విధించిన వాడిని పిలవండి. పిలిచారు. నీకు మరణశిక్ష విధిస్తున్నాను. అందరూ చూస్తూ ఉండగా, కొన్ని వేల మంది చూస్తూ ఉండగా ఆ గ్రౌండ్లో సింహపు నోట్లో నువ్వు చావబోతున్నావు అని చెప్పి అతన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. గ్రౌండ్లో ఓపెన్ చేశారు. గ్రౌండ్లోకి వచ్చి కూర్చున్నాడు. ఈలోపు లోపల నుంచి 15 రోజులు పస్తు పెట్టారట సింహాన్ని. 15 రోజులు పస్తు పెట్టి దాన్ని వదిలేరు బయటికి. వదిలితే విషయం ఏంటి చెప్పనా? ఇతను అనుకున్నాడు మొదటే, ఒకరోజు సస్తే సరిపోద్ది సింహానికి ఆహారమే అని మొదట్లో అనుకున్నాడు కదా. సరే అట్లనే కూర్చొని ఉన్నాడు, మోకాల మీద కూర్చొని ఉన్నాడు. ఆ సింహం వచ్చింది. వచ్చి వీడు చుట్టూ తిరుగుతుంది. చుట్టూరు తిరుగుతూ ఉంది. తిరిగింది 4-5 రౌండ్లు తిరిగి ఒక్కసారి పోయి వాడిని కౌగిలించేసుకుంది. ఎవరిని? ఆ వ్యక్తిని కౌగిలించేసుకుంది. రాజు బెత్తరపోయాడు ఒక్కసారికి. ఒరే 15 రోజులు దీనికి అన్నం పెట్టలా, ఏంది ఇది కౌగిలించుకుందే? అప్పుడు ఇతను గుర్తుపట్టి ఆ రోజున ఒక ముద్దు పేరు పెట్టుకున్నాడు ఇతను సింహానికి. ఆ పేరుతో పిలిస్తే నేనే అన్నట్లుగా తలూపుతా మీద పడేసిపోయింది అది. ఆ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఉంది, తర్వాత మీకు వీలైతే చూడండి. అసలు ఆశ్చర్యపోయా నేను, ఏంటి పరిస్థితి ఇది, ఎట్లా జరిగింది ఇది ఏంటి? ఒక సింహమే తనకు చేసిన మేలుకు కృతజ్ఞత చూపి మంచి ఆలోచన కలిగి ఈ విధంగా మనిషిని చంపకుండా వదిలేస్తే, ఈ రోజున మానవ మాతృలుగా ఉన్న మనం కృతజ్ఞత కలిగిన వారిగా ఉన్నామండి? కృతజ్ఞత కలిగిన వారిగా ఉన్నామా? ఎవరైనా బైక్ లిఫ్ట్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఏం చెప్తాం? చాలా థ్యాంక్స్ బ్రదర్. ఓకే, మీరు బ్యాంక్కి వెళ్ళారు, పెన్ ఇచ్చారు, వాళ్ళకేం చెప్తాం? చాలా థ్యాంక్స్ అండి, మీ పెన్ లేదా ఈరోజు మాకు డబ్బులు వచ్చేవి కాదు చెప్తారా? మరి అప్పుడప్పుడు పరిచయమై అప్పుడప్పుడు ఏదో చిన్న హెల్ప్ చేసిన వాళ్ళకే ఇంత కృతజ్ఞత కలిగి మనుషులు ఉన్నారే. పుట్టినది మొదలుకొని 9 నెలలు నవమాసాలు మోసి కని పెంచి, ఏది నీకు చేతగాపోయిన ఆ పనులన్నీ తనే చేసి, భారము అనుకోకుండా బాధ్యత అనుకొని నీ పక్షాన నిలిచి అన్ని విషయాలు నీకు సక్రమంగా చేసి పెట్టి, అన్నం దగ్గర నుంచి, నువ్వు తినే అన్నం దగ్గర నుంచి చివరికి నువ్వు వాడి పడేసే ప్రతి వస్తువు వరకు నా బాధ్యత అనుకొని చేసి,
ఈరోజు ముసలిదైపోయిన నీ తల్లికి నువ్వు అన్నం పెడుతున్నావా? ప్రియన్న, చెల్లి, తమ్ముడు, ఈ మాటలు వింటున్న సహోదరుడా, వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లికి నువ్వు అన్నం పెట్టి కృతజ్ఞత తీర్చుకుంటున్నావా? ఆ స్థితిలో మనం ఉన్నామా? అదేమంటే చెప్తాం, మన గురించి దండోరా వేసుకొని చెప్పుకుంటాం, అసలు నేను ఎంత గొప్పోడిని, ఎంత గొప్పని. వత్తదే ఇంట్లో అన్నం పెట్టలేని నీకు, ఇంట్లో నిన్ను సాకిన తల్లికి, నిన్ను పెంచిన తండ్రికి, తన కష్టమే నీ సుఖం అనుకుంటూ నిన్ను పెంచిన తండ్రికి, నిన్ను సాకిన తల్లికి కనీసం ఒక ముద్ద అన్నం పెట్టలేకపోతే నువ్వెట్లా కృతజ్ఞత కలిగి ఉన్నట్లు తమ్ముడు? ప్రియన్న, ఈ ప్రాంతంలో ఉన్న దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోండి, అదే స్థితి నీకు కూడా వస్తుంది. కొలిచిన కొలతే నీకు కూడా కొలవబడుతుంది. కృతజ్ఞతాస్తుతి కలిగి నడిపించబడుతున్నాం అని క్రైస్తవులుగా మనం గుండె మీద చేసుకుంటున్నాం. నీ తల్లి పక్షాన నీ కృతజ్ఞత ఏదమ్మా? నీ తండ్రి పక్షాన్ని నువ్వు కలిగి ఉన్న కృతజ్ఞత ఏది? ఇందాకే నేను ఒక సాక్ష్యం విన్నాను ప్రసన్న కొల్లింటి దగ్గర. ఏంటి ఇదంటే, ఒక తల్లి చెప్తూ ఉంది, ఒక తల్లి తన కుక్కను పెంచుకుంది, జూలు కుక్కని. ఆవిడ చనిపోయింది. చనిపోయినప్పుడు సహజంగా మనం ఏం చేస్తాం? పడేసి వస్తాం కదా. సమాధి చేసి వచ్చేటప్పుడట ఆ కుక్క ఏడుస్తూ 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 ఉందట. ఎందుకని? మోగజీవాలకి కృతజ్ఞత ఉందమ్మా, మానవ మాతృలుగా మనకుందా? ఈ రోజున కృతజ్ఞత కలిగి దేవుని సందులో కూడికి పెట్టించుకున్న మంచిది. కుటుంబ సభ్యులు చాలా మంచి ఆలోచన చేశారు. ప్రతి విషయంలో ప్రభు నాకు మేలు చేస్తూనే ఉన్నారు, అన్ని విషయాల్లో ప్రభు నాకు ఆశీర్వాదం ఇస్తూనే ఉన్నారు, అన్ని విషయాల్లో క్షేమాన్ని సుఖాన్ని ప్రభు నాకు కలుగు చేస్తూనే ఉన్నారు. నేను దేవుని కృతజ్ఞతాస్తుతి చెప్పాలి, ఇలా చెప్పుట దేవుని చిత్తము అని ఎరిగి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతున్నారు. మంచిది. మానవ మాతృలుగా ఉన్న మనం, సాదా సీదా జీవితాన్ని గడుపుతున్న మనం, మన తల్లిదండ్రుల పక్షాన, మన స్నేహితుల పక్షాన, మనము మేలు పొందిన వారి జీవితంలో ఉన్న కష్టాన్ని పంచుకునే కృతజ్ఞత కలిగి ఉన్నామా? నీకు చేతైనంతే, నీకు కుదిరినంతే ఆలోచించండి. దైవ చిత్తానుసారమైన దీవెన కలిగి నడిపించబట్టుకు కృతజ్ఞత ప్రధాన కారణం. కృతజ్ఞత లేకపోతే నువ్వు మనిషిగా కూడా లెక్క కాదు. ఒక మాట చెప్పాలంటే, చూసావా వాళ్ళు నేను ఎట్లా పెంచానో, ఏ విధంగా సాకానో, ఏ విధంగా ఉన్నానో, ఇదిగో నేను నా కడుపు మార్చుకొని కూడా, నా కడుపులో అన్నం వేసుకోకుండా, అన్నం తినకుండా కూడా నా కొడుక్కి నా కూతురి పెట్టిన రోజులు ఉన్నాయన్నా అని బోర్ని ఏడ్చే తల్లిదండ్రులు ఎంతోమంది నాకు తెలుసు. మరి నీ స్థితి ఏంటి? ప్రియ సహోదరుడా, సహోదరి, నీ స్థితి ఏంటి? జాగ్రత్త. కృతజ్ఞత కలిగి ఉండటం అది గొప్ప ఆశీర్వాదం. ఇంకొక మాట చెప్పాలంటే, కృతజ్ఞత కలిగి ఉండడం అనే ఒక మాటలో చెప్పే కంటే, కృతజ్ఞత కలిగి ఉండటమే కన్నీటితో సాక్ష్యం చెప్పటం. నీ కన్నీరు కార్చబడింది అంటే ఆటోమేటిక్గా నీ హృదయంలో కృతజ్ఞత, నిజమైన కృతజ్ఞత బయలుదేరింది అని. నిజమైన కృతజ్ఞత బయలుదేరకపోతే నీ కంటి నుంచి చెమ్మ రాదు. నీ కంటి నుంచి నీళ్ళు వచ్చినాయి అంటే దాని అర్థం దేవుని కార్యాల గురించి చెప్పేటప్పుడు ఒక్కోసారి ఏం చేస్తాం, అది నిజమైన కృతజ్ఞత. కొంతమంది కొన్ని కార్యకలాపాలను ఉన్నప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులను ఉన్నప్పుడు, కృంగిపోతున్న అవస్థలను ఉన్నప్పుడు, వీరు ఈ విధంగా సహాయం చేశారన్నా, ఈ విధంగా నన్ను పైకి తీసుకొచ్చారు, ఈ విధంగా హెల్ప్ చేశారు, అన్ని విషయాలు నాకు మేలు చేశారు అని చెప్తూ వస్తాం. మనం చెప్తూనే తెలియకుండానే ఏడ్చేస్తాం. అది నిజమైన కృతజ్ఞత. నా ప్రియమైన వర్లరా, మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఈ రోజున కృతజ్ఞత కలిగి నడిపించబడుటకు ప్రభువు మనకు సహాయము చేయునుగాక. ఆమెన్. ఈ మాట పూర్వపరాలు ఒకసారి మనం గమనిద్దాం. ఈ మాట రాసింది దైవజనుడైన దైవ సేవకుడైన పౌలు. ఈ పౌలు గారు రోమా పట్టణంలోని మాసిదోనియా ప్రాంతంలో కేంద్రంగా ఉన్న ఈ తెస్సలోనికయ అనే పట్టణానికి, ఆ పట్టణంలో ఉన్న విశ్వాసులకు వేరే ప్రాంతం నుంచి రాస్తున్న ఉత్తరమే ఈ ఉత్తరం. ఎందుకు రాస్తున్నాడు ఆయనంటే, యేసుక్రీస్తు రాకడ గురించి, యేసుక్రీస్తు చేసిన కార్యాల గురించి, యేసుక్రీస్తుతో మనం లీనమైతే మనం ఎట్లా ఉంటామో, మనం ఏ విధంగా ప్రభువు పైన ఆధారపడి బ్రతకాలో,
దైవ చిత్తానుసారమైన దీవెన మనం పొంది నడిపించబడాలి అంటే మనం ఏ విధంగా ఎదగాలో, ఏ విధంగా వదగాలో, ఏ విషయాల్లో తగ్గుతూ రావాలో, ఏ విషయాల్లో ప్రభువుని అధికంగా ఆరాధించాలో, ఈ విషయాలన్నీ విశ్వాసులకు ప్రేమ వందనాలు చెప్తూ రాస్తున్నారు. ఆయన అంటారు, నేను మీ అందరి విషయంలో ఒక్కసారి చదువుదాం మళ్ళా మాట 1వ అధ్యాయం 3వ వాక్యం. సహోదరులారా, మేము ఎప్పుడూ కూడా, ఇదిగో మీ అందరూ ఉన్నారు, సంఘస్థులు ఉన్నారు కదా, సంఘం అంతటి గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులము, యోగ్యులము, అర్హులము, ఆ విధమైన బాధ్యత కలిగిన వారమై మేమున్నాం అని ఆ మాట చెప్తున్నాడు. ఒక మాట మనం ఆలోచిస్తూ వస్తే, సంఘపరమైన బాధ్యత అది చాలా బరువైనది, శ్రేష్టమైనది, ఇంకొకటి చెప్పాలంటే బాధ్యతాయుతమైంది. కుటుంబంలో మనం ఏ విధంగా నడిపించబడుతూ వస్తామో, ఒకరికి బాగాలేకపోతే, ఒకరికి కష్టం వస్తే, ఒకరికి ఇబ్బంది కలిగితే ఏ విధంగా రాత్రంతా మేలుకొని ఇబ్బంది పడతామో, అదే విధంగా సంఘపరమైన బాధ్యత కూడా అదే. సేవకునికి ప్రభువు ఇచ్చిన బాధ్యత. నా ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున దైవ చిత్తానుసారంగా కొన్ని విషయాల గురించి టూకీగా మనం ధ్యానం చేస్తాం. శ్రద్ధ కలిగిన వారి చెవులు నిశ్చయముగా పరిశుద్ధాత్ముడు నింపునుగాక. ఆత్మ చెబుతున్న సంగతులు చెవిగలవాడు వినుగాక, గ్రహించునుగాక. నా ప్రియమైన దేవుని పిల్లారా, అసలు ప్రభువును మనం ఎందుకు స్తుతించాలి? ఎందుకు స్తుతించాలి? ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి? మీరు చెప్తున్నారయ్యా, కృతజ్ఞత కలిగి ఉండాలి, మంచి ఆలోచన కలిగి ఉండాలి, మంచిగా ఎదగాలి, మంచిగా స్థిరపరచబడాలి, ఇవన్నీ మంచిగా జరగాలి మీరు చెప్తున్నారు. అసలు ఎందుకు తెలియాలి కదా మనకి. తెలియొద్దా? చకచక కొన్ని మాటలు చెప్తాను, టకటకా చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, త్వరగా 1వ అధ్యాయం 13వ వాక్యం. ప్రభు అయిన క్రీస్తు యేసుకు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ రాస్తున్న మాట భక్తుడు, నన్ను బలపరిచిన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. మొట్టమొదట కృతజ్ఞతాస్తుతి చెల్లించాల్సిన కారణం ఏంటంటే, ప్రభువు మనల్ని బలపరిచినందుకు. ఎందుకు? ఏ విషయంలో బలపరిచాడు ప్రభువు మనల్ని? ఎన్ని విషయాల్లో కృంగిపోలేదు నువ్వు? ఎన్ని విషయాలు నిరుత్సాహపడలేదు? నా బతుకు అయిపోయిందిరా, నా జీవితం అయిపోయిందిరా, ఈ రోగంతో అయిపోయింది నా బ్రతుకు, ఇదిగో నీరసం వచ్చేసింది, అయిపోతుంది జీవితం, అమ్మా జాగ్రత్త అమ్మా, అరే అబ్బాయి జాగ్రత్తరా, జాగ్రత్తగా చేసుకోండి అని ఎన్నిసార్లు నీ ఊహకు ఈ ఆలోచనలన్నీ వచ్చి ఉంటాయి? ఒక 2 రోజులు జ్వరం వస్తే 3వ రోజు నీ నీ మనస్సు నీ దగ్గర ఉండవు, నీ ఓపిక నీ దగ్గర ఉండదు, నీ పరిస్థితులు నీ దగ్గర ఉండవు, నువ్వు ఆ రోజు పలికిన గొప్ప గొప్ప మాటలు నీ దగ్గర ఉండవు. ఏముందయ్యా, అయిపోయిందయ్యా. ఆ మధ్య రామారావు అని ఒక మంచిగా చర్చికి వచ్చేవాడు, బాగా మంచిగా చర్చికి వచ్చేవాడు. 6.5 అడుగులు ఎత్తుండేవాడు. ఆయన పేరు రామారావు. అయితే అంత ఎత్తున్నవాడు, ఆయన కండలు చూస్తే జిమ్కి వెళ్తే ఎట్లా ఉంటాయి కండలు, అంత బాగుంటాయి. ఆయన దానికి తోడు ఆయన కాస్త టీషర్ట్లు వేసేవాడు, బాగా కనపడతాయి బయటికి. అసలు ఏందన్నా నీ కండలో, సేవలో గదిలే బయట, ఏందన్నా నీ కండలో, ఏందన్నా ఇట్లా ఉన్నావు అంటే, రే చిన్నోడా ఇక్కడ పెట్టి ఇట్లా పెట్టి తలకాయ పెట్టి ఇట్లా అన్నాను అనుకో, పగిలిపోవాల్సిందేరా అని చెప్పేవాడు. ఎవరు తలకాయ? పక్కన వాళ్ళ తలకాయ. ఇట్లా పెట్టి ఇక్కడ పెట్టి కన్న మీద పెట్టి ఇట్లా పెట్టి టన్నానంటే పగిలిపోవాల్సిందే, అయిపోద్ది. అసలు ఏందనుకున్న బాడీరా, ఉక్కు బాడీరా అని చెప్పనేవాడు. విశేషం ఏంటంటే కరెక్ట్గా 8 సంవత్సరాలు 9 సంవత్సరాల తర్వాత ఇంట్లో ఇటు కూర్చొని ఉన్నాడు. 8 సంవత్సరాల తర్వాత ఇది పరిస్థితి. నెత్తిన చేతులు వేసుకొని ఆ ఇంటికి పోతే అంటాడు, చెప్పకూడని రోగం వచ్చింది అతనికి. బలము, కండ బలం, గుండె బలం, అది ఇది అన్నాడుగా, చెప్పకూడని రోగం వచ్చింది. ఒళ్ళంతా కురుపులు, దద్దుర్లు, పెదాలు మొత్తం పగిలిపోవడం.
ఏమీ లేదు నాయనా. ఏముందయ్యా? ఆయన చెప్పిన మాట, బలం ఉన్నప్పుడు ఎగిసి పడకూడదు, బలం పోయిన తర్వాత ఎగజారిపోకూడదు. నా పరిస్థితి అదే ఇప్పుడు. ఎదిగాను, బలం ఉందనుకున్నాను. అసలు నా బలాన్ని చూసుకొని కండ బలం, గుండె బలం, ధైర్యం, అసలు చూడు నా బాడీ చూడరా, రోడ్ల వాళ్ళే భయపడేవాళ్ళు. అటువంటి పరిస్థితి నాది. ఈ రోజునేమైంది? నీ బలం ఎటుపోయింది? నీ కండ బలం ఎటుపోయింది? ఎన్నో సంవత్సరాలు కదా, 7-8 సంవత్సరాలకి ఏమైపోయింది నీ గుండె బలం? నా ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, మన బలం మనతో ఉండేది కాదు. మనం కృంగిపోయినప్పుడు, పతనావస్థకి వెళ్ళిపోయినప్పుడు, ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, హీనదశకి వెళ్ళిపోయినప్పుడు, చిన్న రోగం వస్తే సరిపోదండి మనం ఇబ్బంది పడడానికి. 2 సార్లు గట్టిగా మోషన్స్ అయితే సరిపోదా? అమ్మో అయ్యో అంటానికి సరిపోదా? మన ప్రాణం ఎంత, మన పరిస్థితి ఎంత. అయితే విషయం ఏంటంటే, ఎందుకు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, నువ్వు దుఃఖ దశలో ఉన్నా, రోగశయ్య మీద ఉన్నా, ఇబ్బంది పడుతూ ఉన్నా, కృంగిపోతూ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే, ఒక రోజుకు నేను లేచి నిలబడతాను, నా దేవుడు నన్ను బలపరుస్తాడు అనే ఒక ధైర్యం నీకు ప్రభువు ఇచ్చాడు. ఇప్పుడు సాక్ష్యం చెప్పమంటే ఇక్కడ కూర్చున్నలో చాలామంది చెప్తారు ఒక మాట, అన్న ఒకప్పుడు నాకు ఒక రోగం వచ్చింది, ఒకప్పుడు నేను ఒక పరిస్థితి ద్వారా కృంగిపోయాను, ఒకప్పుడు నేను కోర్టు సమస్య ద్వారా పతనావస్థకి వెళ్ళిపోయాను, నా సమస్య తీరదు, నా బ్రతుకు మారదు, ఇదే నా స్థితి అనుకున్నాను. కొద్ది రోజులకి దైవ కృప నన్ను బలపరిచింది. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని కృప నన్ను బలపరిచినందున నేను ప్రభువుకి ఎల్లప్పుడూ స్తోత్రం చెప్తూనే వస్తా. కుమారి అని ఒక అక్క ఉంది. నేను సేవా పరిచర్య నేర్చుకుంటున్న స్టార్టింగ్ రోజుల్లో ఆ అక్కకి ఒక రోగం ఉందని కన్ఫర్మ్ చేశారు. పనికిమాలిన పనులన్నీ చేసి తెచ్చుకుంది. చర్చికి వచ్చి, తమ్ముడు నా కోసం ప్రార్థన చేయండి నాన్న, నా పరిస్థితి బాగాలేదు నాన్న, ఒళ్ళంతా నాకు ఇబ్బందికరంగా ఉంది నాన్న, తమ్ముడు నా కోసం ప్రార్థన చేయండి. సరే ఓకే, మన చర్చిలకు ఎవరు వచ్చినా స్వాగతమే కదా. వచ్చారు, ప్రార్థన చేసుకుని, దేవుని మహాకృప 3 నెలలు ఆ తల్లి యేసు రక్తం తాగుతూ ప్రార్థన చేసుకుంటూ, యేసయ్యా నన్ను బతికిస్తే నీకు నమ్మకంగా ఉంటాను ప్రభువా అని ప్రార్థన చేసుకుంది. దేవుని మహాకృప 4వ నెలలో వెళ్ళి టెస్ట్ చేసుకుంటే ఆ రోగం ఆమెలో లేదు. ప్రభు బలపరచలేదా? విషయం చెప్పనా? అంటారు చూడు, ఇల్లెక్కి కూసిందని. సగమే చెప్పిన నేను. కోడి ఇల్లెక్కి కూసిందంట. అట్లనే ఈమె అలవాటు పడిన ప్రాణం కదా, 4 నెలలు దాటిందే, మొత్తం క్లియర్ అయిపోయిందని తెలిసిన తర్వాత 5వ నెల 6వ నెల వరకు ప్రార్థనకు వచ్చింది. 6వ నెలల తర్వాత ప్రార్థన కొట్టి చిన్నగా మళ్ళీ అదే దారిలో పోయింది. దేవుని మహాకృపను బట్టి పోయింది, మరి తిరిగి తెచ్చుకుంది. కారణం, నిన్ను బలపరిచింది ఎవరు? ప్రతిరోజు మనం చేసుకోవాల్సిన ప్రార్థన ఒకటి ఉందమ్మా. రాత్రంతయు మనం నిద్రపోతున్నాం. ఎటు వెళ్తుంది ప్రాణం? ప్రశాంతంగా నిద్రపోతున్నాం. ఉదయానికల్లా ప్రభు మరి తిరిగి మెలికివిచ్చి లేపుతూనే ఉన్నాడు, బలపరుస్తూనే ఉన్నాడు. ఉదయాన్నే లేచి నువ్వు చేయాల్సిన ప్రార్థన, ప్రభువా రాత్రంతా నన్ను బలపరిచావు, రాత్రంతా నన్ను కాపాడావు, ఉదయానికి లేచినట్లుగా నా శరీరాన్ని బలపరిచావు, నీకు వందనాలు స్వామి అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారంగా మనం ఉన్నాం. యేసయ్యకు కృతజ్ఞత ఎందుకు చెల్లించాలి? ప్రభు మనల్ని బలపరిచినందుకు. ఎన్నోసార్లు నీ భర్త నిన్ను విడిచిపెట్టినప్పుడు, నీ పిల్లలు నిన్ను పట్టించుకున్నప్పుడు, నీ చుట్టుపక్కల వాళ్ళు నిన్ను అసహించుకున్నప్పుడు, వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, నీ దగ్గర పైసా డబ్బులు లేనప్పుడు, నీ దగ్గర ఆర్థిక స్థితిగతులు సరిగా లేనప్పుడు, ఏ స్థితి చక్కగా లేనప్పుడు నిన్ను వదిలిపెట్టిపోయారు చాలామంది. అయితే ప్రభు కృప మాత్రం నిన్ను వదిలిపెట్టిపోవాలా? గుర్తుపెట్టుకో. ప్రభు నిన్ను బలపరుస్తూనే ఉన్నాడు కనుక ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. 2వ మాట, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం. ప్రభువు వలన ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక
మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రెండో మాట చెప్తున్నాను. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతమంది లేరండి మనకన్నా జ్ఞానులు, ఎంతమంది లేరు మనకన్నా గొప్పవారు, ఎంతమంది లేరు మనకన్నా స్కాలర్స్, ఆలోచనకర్తలు, ఆరోగ్యవంతులు, బాగా చదువుకున్న వాళ్ళు, అందచందములు ఉన్న వాళ్ళు, గొప్ప గొప్ప ఆస్తిపరులు ఎంతమంది లేరండి. కానీ నిన్ను నన్ను ప్రభు ఘనముగా ఎంచి నా సన్నిధిలో ఉండడానికి నువ్వు యోగ్యమైన పాత్రవు, నువ్వు అర్హమైన పాత్రవు, నువ్వే నా సన్నిధిలో ఉండాలి అని తీసుకొచ్చి ప్రభు సన్నిధిలో మనల్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక మనల్ని కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. లేదంటే నేను ఎక్కడుండేవాడినో, మీరెక్కడుండేవాళ్ళు ఆలోచించండి. దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అంటే చిన్న విషయం కాదు. మనం ఏర్పాటు చేయబడ్డాం, నిర్ణయించబడ్డాం, ప్రభు సందులో నిలబెట్టబడ్డాం. ప్రభు దానికి మనకు సహాయం చేస్తూనే వచ్చారు. ఆ విధంగా మనం ఉన్నాం కనుక మనం దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. చెల్లించవలసిన వారమై ఉన్నాం. చాలా విషయాలు చెప్పడానికి ఉన్నాయి. పరిస్థితులు సరిగా లేవు కనుక, స్థితిగతులు చక్కదిద్దబడలేదు కనుక కొన్ని మాటలతో నా మాటలు ముగిస్తాను. ఇక మూడో మాట, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యం. జీసస్ ఇలాగు చేయుట అనగా కృతజ్ఞతాస్తుతి చెల్లించుట యేసుక్రీస్తునందు దేవుని చిత్తము గనక దేవుని కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. దేవుని చిత్తం ఏంటంటే ప్రతి విషయంలో కృతజ్ఞత చెప్పాలి. కొత్త కోళ్ళు కొనుక్కొచ్చుకుందండి ఒక తల్లి. ఫోన్ చేసింది, సార్ ఇంటికి రండి సార్. అమ్మా దేనికమ్మా? రండి సార్ చెబుతాను. సరే ఇంటికి పోయినా. ఇంటికి పోతే సార్ కోళ్ళకి పాతం చేయి అంటే ఇంతకుముందు చాలాసార్లు చేశాను కానీ అమ్మ ఏమని చేయమంటావు అమ్మా? సార్ 2 కోళ్ళు తెచ్చాను నేను, అవి 10 కోళ్ళు అవ్వాలా? అమ్మ ఫోటోలు తీసుకు పెట్టుకో, 100 కోళ్ళని అవుతాయి. విషయం ఏంటంటే అవి ఎదిగి ఆరోగ్యంగా ఉండి అన్ని విషయాలు ఎదుగుతూ నేను కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు నా మీద పెట్టిన బాధ్యత భారం కనుక దేవుని చిత్తం నేను జరిగిస్తూ ఉన్నాను కనుక అవి అభివృద్ధి అవ్వాలంతే. దేవుని మహాకృప కొన్ని రోజులకి కోడిని తీసుకొచ్చి ఇచ్చింది. సార్ మీరు ప్రార్థన చేసి వచ్చినాక కోళ్ళు ఎదిగి గుడ్లు పెట్టి, ఎంత టైం పట్టిందిలే దానికి, గుడ్లు పెట్టి పిల్లలను చేసి అవి ఎదిగి దాంట్లో మొదటిది పుంజు. తీసుకోండి సార్. అమ్మ నేనేం చేసుకునేదమ్మా, వేసేయండి సార్ దాన్ని అంటుంది. అట్లా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఏది తెచ్చుకున్నా మన వాళ్ళకి చాలామంది ఈ విషయం తెలియదు. ఏది కొత్త వస్తువు తెచ్చుకుంటే సర్లే కానీ అని చెప్పి ఓపెన్ చేసి తినేస్తారు, చేసేస్తారు, అట్లా కాకుండా ఎక్కువ మంది తెలిసిన వారు, దేవుని చిత్తం ఎరిగిన వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభువా ఈ వస్తువు నాకు ఇచ్చినందుకు వందనాలు అని ప్రభు కృతజ్ఞత చెప్పి ఆ తర్వాత దాన్ని స్టార్ట్ చేస్తే అది ఆశీర్వాదదాయకంగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మేము మా మట్టుకు మేము సేవకులుగా ఏ చిన్న వస్తువు తీసుకున్నా, ఏ చిన్న వస్తువు విశ్వాసులు మాకు తీసుకొచ్చి ఇచ్చినా ప్రార్థన చేయండి, దాన్ని స్టార్ట్ చేయం, ఓపెన్ చేయం. అట్లీస్ట్ మీ ఇంటికి వచ్చినప్పుడు మంచినీళ్ళ గ్లాసు నాకు ఇచ్చినా నేను ప్రార్థన చేసుకునే తాగుతా. గమనించారు ఎప్పుడన్నా? ఖచ్చితంగా ప్రార్థన చేసుకునే తాగుతా. ఎందుకు? ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతి చెల్లించుట దేవుని చిత్తం. అన్నం తినే స్టార్టింగ్లో అందరూ ప్రార్థన చేస్తారు, అవునా? ముగించేటప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తా. చిన్న ప్రార్థన, ప్రభువా ఇది భుజించుటకు మీరు నాకు ఇచ్చిన కృపను బట్టి ప్రత్యేకంగా వందనాలు అని చెప్పి ముగించి సిలువ గుర్తేసి ముగిస్తా. ఎందుకు? అన్నం తింటా కూడా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రభు మనకు ఇంకొక సమయాన్ని ఇచ్చాడు, ఇంకొక క్షణాన్ని ఇచ్చాడు, ఇంకొక గడియని ఇచ్చాడు. అంటే దీని అర్థం ఏంటంటే నేను చేస్తాను మీరు చేయట్లేదని కాదమ్మా. ఇక మీదట మీరు కూడా ఈ ప్రార్థనలన్నీ చేయుదురుగాక. ఆమేన్. మీ ఇంట్లోకి ఏ వస్తువు తెచ్చుకున్నా ఖచ్చితంగా ఫోన్ చేయండి, ఖచ్చితంగా వస్తా. ప్రార్థన చేసి దాన్ని స్టార్ట్ చేద్దాం. అది ఎక్కువ కాలం మన్నికగా పనిచేయాలి, ఎక్కువ కాలం పనిచేయాలి. అది ప్రభు వల్లనే సాధ్యం. ప్రియమైన వారలారా ఆలోచించండి. మొట్టమొదటి మాట నేను మీకు చెప్పాను. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే
ప్రభువు మనల్ని బలపరుస్తూ ఉన్నారు కనుక ప్రతి విషయంలో ఏ క్షణం మనం బలహీనం అయిపోయింది, ఏ క్షణం నువ్వు బలంగా ఉంది ఎప్పుడమ్మా? ప్రతి విషయంలో బలహీనమే. భర్త తిట్టినా మనం మూలన కూర్చుంటాం, పిల్లలు ఏమైనా అన్నా మూలన కూర్చుంటాం, ఆ రోజుకి ఒకవేళ ఇంట్లో ఏమీ లేకపోయినా మూలన కూర్చుంటాం, అవునా? ప్రతి విషయంలో కృంగిపోతాం. ఒక్కొక్కసారి ఎందుకు నా బ్రతుకు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ప్రతి విషయంలో ప్రభు నీకు మేలు చేస్తూనే వచ్చారు. ఈ రోజు వరకు సజీవుల గుంపులో నువ్వు ఉంటూనే ఉన్నావు. ప్రభు నిన్ను బలపరుస్తూనే ఉన్నారు. అందుకు నువ్వు కృతజ్ఞత చెల్లించాలి. రెండవది, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? స్తుతించడానికి, ప్రార్థించడానికి. బయట కూర్చొని చాలా మాటలు చెప్పుకోమంటే చెప్పుకుంటాం, టీవీలు నోరు తెరిచి ఆ దోమలు వచ్చేది పోయి కూడా తెలియకుండా చూడమంటే చూస్తాం. ప్రార్థన చేసుకుంటే ముళ్ళ కప్ప మీద కూర్చున్నట్టు ఒక్కొక్కరికి ఏం మమ్మీ కానీ మమ్మీ అంటాడు. మొన్న ఒకడు, డే ఇక నుంచి కదిలేవా కాలు కోస్తానందంటావా? కాలు కత్తి తీసుకున్న కాలు కోస్తే నుంచి ఏంది మమ్మీ నువ్వు మమ్మీవేనా అన్నాడు అంటాడు. నేను మమ్మీనే, కానీ నీకు నిజమైన మమ్మీ డాడీగా ఉన్నవాడు ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకోవాలి, ఆయన చిత్తంలో నువ్వు ఏర్పాటులో నిలవాలి. ఆ తర్వాత ఏదైనా, అంతవరకు మోకరించు. ప్రతిరోజు 8 గంటలకు వస్తే యేసు రక్తం పాఠం మోకరించడం. తల్లి మోకరించగానే 2 నిమిషాలు వాళ్ళు రాకపోయారనుకో, యేసు రక్తం ఇరిగిందే కర్ర. మన పిల్లలకి అట్ట ఉంటుందా? మనమే రాము అమ్మా, మనమే రాము. 8 గంటలకు ఏం సీరియల్ వస్తుంది? ఉమి 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 మా ఇంట్లో అది రావట్లేదు, కానీ మరి మీ ఇంట్లో అని చెప్పుకునే ముచ్చట్లు మన ఇంట్లో ఉంటాయి. కానీ 8 అయింది ప్రార్థనకు కూర్చుందాం అనే ముచ్చట ఉంటుందా? అలవాటు చేసుకోండి. మీ పిల్లలు మీ వలే కాకుండా గొప్ప దేశాన్ని ఏలుబడి చేసేవారిగా, దైవ సేవకులుగా శ్రేష్టమైన స్థాయిలో నిలబెట్టబడాలి అంటే వాళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడాలి. నువ్వు ఏర్పాటు చేయబడ్డావు, నీ వలన ఉపయోగం ఏంది? యేసయ్యని తెలుసుకున్నావు, యేసయ్య గురించి ఏం తెలుసు నీకు? కనీసం ఎక్కువ శాతం ప్రార్థన చేస్తావంటే యేసయ్యతో మాట్లాడడం అని తెలుసా నీకు? ప్రార్థన చేస్తూ ఉండడం దాని అర్థం యేసయ్యతో నువ్వు మర్మాలు పలకటం, నువ్వు యేసయ్యతో మాట్లాడడమే ప్రార్థన చేయటం. వాక్యాన్ని వింటూ ఉన్నావు, వాక్యం వింటూ ఉన్నావు. దాని అర్థం ఏంటంటే యేసయ్య నీతో మాట్లాడుతున్నాడని అర్థం. సంఘానికి వచ్చినప్పుడు ఏమన్నా సూటికి చెప్పావనుకో, ఏమ్మా ఏందమ్మా ఎందుకు సూటికి చెప్పావనుకో, యేసు రక్తం తర్వాత అక్క పాత్రకి రాదు, ఇంకెవరికి చెప్పాలా? చర్చిలో ఉన్న ఫ్యాన్లకను, ఆ కిటికీలకి, ఆ పెట్టిన సౌండ్ బాక్సులకి, వీరికి చెప్పుకుంటూ పోవాలి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం అంటే ఒకటే. ఆ దేవుని వాక్యం మనకు నేర్పుతుంది ఒకటే. అదేంటో తెలుసా? దేవుని వాక్యం అంటే నిన్ను సరిచేసి ఒక కత్తి, నిన్ను చక్కదిద్దే ఒక దాన్ని ఏమంటారు, చక్కగా నిన్ను మలిచే ఒక కుమ్మను వానికి కొండ చేసే అది సారి ఉంటుంది కదా, అది ఆ సారి పని నిన్ను పెట్టి తిప్పి మట్టి వలె ఉన్న నిన్ను తిప్పి కుమ్మరి ఏ విధంగా మంచి రూపం వచ్చేటట్టు చేస్తాడో అదే విధంగా ఈ బైబిల్, ఈ వాక్యం అనేది మన పరిస్థితులను ఆ విధంగా మారుస్తుంది. అద్దం ముందుకెళ్ళి బాగా చూసుకుంటాం మన, అబ్బా నేను అట్టున్నాను తెల్లగున్నాను నల్లగున్నానని. దేవుని వాక్యం ముందుకు వచ్చి అద్దం ముందుకు వచ్చి నువ్వు నిలబడి చూసుకుంటే నీలో ఉన్న లోపతాపాలు ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. అవన్నీ కూడా తెలుస్తాయి మనకి. కనుక గుర్తుపెట్టుకోండి, యేసయ్యకి ఎప్పుడు మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించుట అది ఆయన చిత్తం. ఆ విధంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఏది ఏమైనా ఈ విధమైన కృపతో ప్రభు మనల్ని నింపి శ్రేష్టమైన ద్రాక్షావళిగా ఉన్న ఆయనతో మనల్ని అంటికట్టి దీవెనకరంగా మనల్ని మార్చునుగాక. ప్రతి పరిస్థితిని ప్రభు అనుకూలపరచునుగాక. మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతి చెల్లించేవారిగా ప్రభు ధారాళముగా ఆయన కృపను విస్తరింపచేసి బలపరచునుగాక. మరి ముఖ్యంగా మనల్ని అందరం కూడా ఏర్పాటు చేసుకున్న జనాంగంగా మార్చి పరలోక రాజ్యం కోసం ప్రభు సిద్ధపరచునుగాక. ఆమేన్.